కాకతీయులు క్రీశకం 750 నుండి క్రీశకం 1323 వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన రాజవంశము. క్రీశకం 8వ శతాబ్దము ప్రాంతంలో రాష్ట్రకూటులు సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయ ఘనమైన పరిపాలనను అందించారు. శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యమైతే చేశారు. కాకతీయుల పుట్టుపూర్వోత్తరాల గురించి అయితే చూద్దాం. శాసనాధారాలను బట్టి కాకతీయ కులదేవత కాకతీ అని, మొదట వారు కాకతీ ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారని, ఆ తర్వాత స్వయంభూదేవికి ఆరాధకులయ్యారని చరిత్ర సమాచారం అయితే ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సాంప్రదాయానికి తీగకు చెందిన వారనైతే తెలుస్తుంది. జైన దేవత గుమ్మడమ్మకి మరో పేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము దుర్జయుల అని చెప్పుకుంటారు. హైహయ వంశమని అర్థమైతే వస్తుంది. కాకలు తీరిన వీరులుగా వీరి కాకతీని యుద్ధ దేవతగా అయితే కొలిచేవారు. కాకతికి సైదోడు ఏకవీర అనే నానుడి అనే రోజుల్లో ప్రచారంలో అయితే ఉంది. ఏకవీర దేవి ఆలయం ఓరుగల్లు సమీపంలో మోగిల్చర్లలో అయితే ఉంది. కొన్ని శాసనాల్లో కాకతీయ వీరి కులపురం అని చెప్పబడుతుంది. అయితే ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించడం ఇప్పుడు చాలా కష్టం. కాకతీయుల కులము గురించి చరిత్రకారుల్లో భిన్న అభిప్రాయం అయితే ఉంది. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరికొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశము వారని చెప్పబడింది. ఐహయ వంశం దుర్జయులే. కాకతీయ రాజుల శాసనాల్లో వీరు అని, కుమ్మజనుల అని వర్ణించబడింది. కాకతీయ అచ్చ తెలుగు పేర్ల గురించి అయితే చూద్దాం. కాకతీయుల గరుడాంక చిహ్నం కలిగిన రాష్ట్రకూటులు కాబట్టి వారు రాష్ట్రకూట వంశస్థులని. మహారాష్ట్ర ప్రాంతం నుండి త్రిలింగ దేశానికి వలస వచ్చిన వారని. గుండుమ, ఎరియల పేర్ల చివరి ఉన్న రాష్ట్రకూట శబ్దమే ఇందుకు తాత్కారమని కొందరు అభిప్రాయపడ్డారు. శాసనాలు దొరికాయి. చాళుక్య వంశాలలో అయితే ఉంది. రాష్ట్రకూటుల వద్ద సైనిక వృత్తిలో ఉన్నమాట వాస్తవమే కానీ రాష్ట్రకూటుల ఆక్రమిత ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్లోనే వారున్నారు. పైగా వారి పేర్లు గుండయ్య పేరు దానికి సంబంధించింది. బేతరాజు పేరు పోతరాజు నుంచి వచ్చింది. ఆ పేరు పంటలకు చీడలు రాకుండా పూజించడమే ఆ దేవుణ్ణి అయితే మొక్కేవారు. పోతరాజు అనేది అచ్చమైన ద్రావిడ సంస్కృతంలో నుంచి వచ్చిన పదం. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన 7 గ్రామ దేవతలకు ఒకే సోదరుడు. ఇప్పటికీ తెలంగాణలో బోనాల ముందైతే నడిచేది పోతరాజే. కాకతీయుల ఆరంభ దశ క్రీశకం 934 నుంచి 945 మధ్య కాలంలో గుండయ్య రాష్ట్రకూటుల ప్రతినిధి సామంతరాజుగా మదిర, మానుకోట తాలూకను పాలించేవాడు. అది రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణునకు వేంగిరాజు మొదటి చాళుక్య భీమునకు యుద్ధాలైతే జరుగుతున్న సమయం. అనంతరం పెరువంగూరు యుద్ధంలో గుండయ్య మరణించాడు. బెజవాడను పట్టుకోవడంలో గుండన చూపిన సాహసానికి కృతజ్ఞపూర్వకంగా రెండవ కృష్ణుడు గుండయ్య కుమారుడు ఏరియాను ఓరుగల్లు దగ్గరలోని కూరువాడికి అధిపతి అయితే చేశారు. మదిగొండ చాళుక్యను నివారించుటకు ఇదైతే ఉపయోగపడింది. ఏరియా ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలన అయితే చేశాడు. ఇతని మనుమడు కాకత్య గుండెన ఏరియా కొడుకు భేతన కాలంలో బహుశా మళ్ళీ కురువాడిని చాళుక్యులైతే ఆక్రమించి ఉండవచ్చు. రుద్రదేవుడు ప్రసిద్ధులైన కాకతీయుల్లో రుద్రదేవుడు మొదటివాడు. పరాక్రమశాలి, రాజనీతి చతురుడు. ఇతనిని మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా పిలిచేవారు. ఇతని అనేక శాసనాల్లో హనుమకొండ శాసనం ప్రసిద్ధమైన చారిత్రకాధారం. రుద్రదేవుడు కాకతీయుల రాజ్యాన్ని విస్తరించి సుస్థిరమైతే చేశాడు. ప్రోలరాజు మొదట పెట్టిన దిగ్విజయ యాత్రలను ముందుకైతే తీసుకెళ్లాడు. పశ్చిమ చాళుక్యుల సార్వభౌమత్వానికి
వారసుడిగా బిజ్జలుడు కాకతీయులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మరోపక్క కాకతీయుల విజృంభణపై అసూయాగ్రస్తులైన చాళుక్య సామంతులు కాకతీయులపై కత్తిగట్టారు. అసమానమైన రాజనీతితో వీరిద్దరిని ఎదుర్కొని రుద్రదేవుడు కాకతీయులకు సంపూర్ణ స్వతంత్రమైతే సాధించాడు. మహాదేవుడు రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు దేవగిరి యాదవులపై పగ సాధించాలనే ప్రయత్నించే విఫలమయ్యాడు. రుద్రునికి సంతానం లేనందున మహాదేవుని కొడుకు గణపతి దేవుని దత్తత అయితే తీసుకున్నాడు. బహుశా రుద్రదేవుడు మరణించేటప్పుడు గణపతి దేవుడు దేవగిరి యాదవులకు బందీగా చిక్కి ఉంటాడు. అతనిని విడిచిపెట్టే ప్రయత్నంలోనే మహాదేవుడు దేవగిరిపై దండెత్తి ఆ యుద్ధంలో ఏనుగు మీద ఉండి యుద్ధం నడిపిస్తూ మరణించాడు. మహాదేవుడు శైవ మతాభిమాని. మహాదేవుని మరణాంతరం క్రీశకం 1198లో మహాదేవుని కొడుకు రుద్రదేవుని దత్తపుత్రుడు గణపతి దేవుడు కాకతీయ సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడు. గణపతి దేవుడు రాజ్యానికి రావడానికి ముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవులకు బందీగా అయితే ఉండి విడుదల చేయబడ్డాడు. ఈలోగా కాకతీయ సామంతులు చేసిన తిరుగుబాట్లను రేచర్ల రుద్రుడు అనే విశ్వాసపుత్రుడైన సేనాని అణచి రాజ్యాన్ని అయితే గణపతి దేవుడికి అప్పగించాడు. గణపతి దేవుడు మహావీరుడు, దూరదృష్టి ఉన్న రాజనీతి గలవాడు. అప్పటికి దక్షిణాన పాండ్యులు, పశ్చిమాన హోయసాలు యాదవరాజులు, ఉత్తర దేశంలో తురుర్గులు బలవంతులైన తెలుగు ప్రాంతాన్ని అయితే చుట్టుముట్టి ఉన్నారు. రాగాల ప్రమాదాన్ని గుర్తించిన గణపతి దేవుడు త్రిలింగ దేశాన్ని ఐక్యం చేయడానికి విజయయాత్రలు ప్రారంభించాడు. అయితే ఓడిపోయిన రాజులను తొలగించలేదు. వారితో సంబంధాలు కలుపుకొని వారి సామంత ప్రాతిపత్తిని కొనసాగించాడు. ఈ సామంతులు కాకతీయులకు అండగా అయితే నిలవడం అయితే జరిగింది. రుద్రమాదేవి 1269 నుంచి 1289 వరకు గణపతి దేవునికి పుత్రులు లేదని రెండవ కూతురు రుద్రమాదేవికి పురోషిత విద్యలు నేర్పి రుద్రమాదేవి మహారాజుగా సింహాసనాన్ని అయితే అప్పగించాడు. త్రిలింగ దేశం అంతటిని ఒక స్త్రీ అసమాన ధైర్య సాహసాలతో సమర్థవంతంగా పాలించడం వలన ఈ ఘట్టం తెలుగువారి చరిత్రలో ముఖ్యమైంది. రుద్రమాదేవి పాలనా కాలమంతా యుద్ధంలోనే సరిపోయింది. సహించని సామంతుల నుండి, దాయాదుల నుండి ప్రతిఘటనలు అయితే ఎదురయ్యాయి. అదే సమయంలో దేవగిరి యాదవరాజు అయిన మహాదేవ దండెత్తైతే వచ్చాడు. ఈ 2 పోరాటాలను విజయవంతంగా అయితే ఆమె పూర్తి చేసింది. చరిత్రలో చిరస్మరణీయురాలైంది. వారిలో కొందరు గోలగన్నారెడ్డి, రేచర్ల ప్రాసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగా దేవుడు, త్రిపురాంతకుడు ఇలాంటి వారెందరో ఉన్నారు. తర్వాత తూర్పున గంగా నరసింహదేవుడు వెంగి ప్రాంతాన్ని క్రీశకం 1262లో ఆక్రమించాడు. కానీ పోతినాయక, ప్రోలి నాయకులు వారినైతే ఓడించారు. 1278లో వెంగిలో తిరిగి కాకతీయుల అధికారం అయితే నెలకొల్పారు. ఇంతలో దేవగిరి యాదవ మహాదేవుడు అయితే దండెత్తాడు. అతనిని ఓడించి రుద్రమాదేవి పరిహారాన్ని అయితే ఆగ్రహించింది. దక్షిణ నెల్లూరు ప్రాంతంలో పాండ్యులు విజృంభించసాగారు. వారిని ఓడించిన అక్కడ కాకతీయ అధికారం ఎంతో కాలం అయితే నిలవలేదు. పాండ్యులు సామంతులైన తెలుగు చోడులు మళ్ళీ నెల్లూరును అయితే ఆక్రమించారు. వల్లూరు రాజ్య పాండ్యుల నుండి కాకతీయుల వశమైంది. దానిని జగ్నిదేవుడు తర్వాత త్రిపురారి కాకతీయుల సామంతులుగా అయితే ఏలారు. అయితే త్రిపురారి తర్వాత వచ్చిన అంబదేవుడు తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యం స్థాపించాలని ప్రయత్నం అయితే చేశాడు. అంబయ్యతో జరిగిన యుద్ధంలో రుద్రమాదేవి అయితే మరణించింది క్రీశకం 1289లో. నిరంతరం యుద్ధాలలో ఉన్నా కానీ రుద్రమాదేవి చాలా సమర్థవంతంగా పాలన అయితే నిర్వహించింది. ఓరుగల్లు కోటను బలపరిచింది. దేశం సుభిక్షంగా ఉంది. ఆమె కాలంలోని వెనీస్ యాత్రికుడు మేటుపల్లి రేవులో అయితే దిగాడు. పాలన కట్టుదిట్టంగా ఉందని, పరిశ్రమలో వాణిజ్యం వర్ధిల్లుతాయని వర్ణించాడు.
రుద్రమాదేవి భర్త చాళుక్య వీరభద్రుడు. వీరికి 3 కుమారులు కలగలేదు. పెద్ద కూతురు ముమ్మడి అమ్మను కాకతీయ మహాదేవుడు వివాహమైతే చేసుకున్నాడు. వారి తనయుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాదేవి తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమాదేవి చిన్ననాదే అతనిని దత్తత తీసుకొని తన తదనంతరం వారసుడిని యువరాజ్య పట్టాభిషేకం అయితే చేయడం అయితే జరిగింది. ప్రతాపరుద్రుడు రుద్రమాదేవి మనుమడు కూతురు కొడుకు. రుద్రమాదేవి ఇతనిని వారసునిగా చేసుకోవడానికి దత్తత తీసుకుంది. క్రీశకం 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణుచ ప్రయత్నంలో రుద్రమాదేవి అయితే మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనంతకాలం యుద్ధంలోనైతే గడిచిపోయింది. అంబదేవుడు నెల్లూరులో మనుమగండుని కర్ణాటక రాజులనైతే జయించి రాజ్యమైతే కట్టుదిట్టమైతే చేశాడు. ఇంతలో ఉత్తర దేశం నుండి కొత్త ఉపద్రవం అయితే ముంచుకొచ్చింది. క్రీశకం 1303, 1309, 1318, 1320లో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ 3 సార్లు దాడి చేసి విఫలమయ్యాడు. క్రీశకం 1323లో జరిగిన 4వ యుద్ధంలో ప్రతాపరుద్రునికి అపజయం అయితే సంభవించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.